మళ్ళీ రావు గారు ఫామ్ లోకి వచ్చారు. పొలిటికల్ పవర్ పంచులు పేల్చారు. చిన్న గ్యాప్ వచ్చిందని మళ్ళీ అధికారం తమదే అంటున్నారు. చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ చేసిన కామెంట్స్ తో తెలంగాణ పాలిటిక్స్ లో వాడి పెరిగింది. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా తెరపైకొచ్చి కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు ఆయన. కాంగ్రెస్ కు ప్రజలు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికంటూ చురకలంటించారు. అది చేస్తాం ఇది చేస్తామనే పిచ్చి మాటలు మాకు రావా అని ప్రశ్నించారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువ అడగకుండానే చేశామని చెప్పారు కేసీఆర్. తిట్టడం తమకు వచ్చునని, ఒక్కసారి మొదలెడితే రేపటి వరకు తిడుతూనే ఉంటామని సెటైర్లు వేశారు. మరోవైపు కేసీఆర్ కామెంట్లపై బీజేపీ రియాక్ట్ అయింది. ప్రజలకు కార్యకర్తలకు ఇబ్బంది కలిగినప్పుడు కనిపించిన బీఆర్ఎస్ అధినేత కొడుకు కేటీఆర్ కు కాస్త ఇబ్బంది వచ్చిన వెంటనే ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చారని కామెంట్ చేశారు బండి సంజయ్. ఫామ్ హౌస్ కే పరిమితమైన ఇలాంటి నాయకుడిని ప్రజలు నమ్మబోరన్నారు ఆయన. ఇలా కార్యకర్తలు గాని తెలంగాణ సమాజం ఇబ్బందులున్నప్పుడు రాని వ్యక్తి అప్పుడప్పుడు నేను ఉన్నా బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి ముందుకొస్తే ఎట్లా గుర్తిస్తుంది సమాజం? ఎట్లా గుర్తిస్తుంది? ఆయన లీడర్ ఎట్లా భావిస్తారు? ఆయన అనుకుంటున్నారు ఇంకా గతంలో తెలంగాణ చెప్పిన పిట్టకథతోని నా యాసతోని నా భాషతోని నమ్మించిన మోసం చేసిన 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా మళ్ళీ సేమ్ అదే వింటర్ కావచ్చు నమ్ముతారు. తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే స్థితిలో లేదు. మళ్ళా అటువంటి దరిద్రపు రోజులను తిరిగి ఆలోచించుకుంటేనే వాళ్ళ గుండె తెలంగాణ ప్రజల గుండె దడదడ స్టార్ట్ అయింది. మొత్తానికి కేసీఆర్ మళ్లీ మీడియా ముందుకు రావడంతో తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. ఈ హీట్ కొన్నాళ్లు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది.